నమస్తే హెచ్సిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుదీర్ఘ పార్లమెంటేరియన్ బాబు జగజీవన్ రాముకు భారతరత్న ఇవ్వాలి దళిత సంఘాల నాయకులు. క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో ఘనంగా పునరుద్ధారణ వేడుకలు. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. ప్రభుత్వం మేల్కొని త్వరితగతిన రబీ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లా రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి. జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ సేవలు ముదాహం. డిఎస్పీ జనార్దన్ రావు. సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా దేశానికి సేవలందించిన బాబు జగజీవన్ రామ్ తమకు లభించిన పదవులకు వన్నె తెచ్చారని, దళితుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేశారని మేకల సురేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలో సమతా మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటం చెంత పలువురు దళిత నాయకులు పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేఆర్ కమిటీ నాయకులు మేకల సురేష్ బాబు మాట్లాడుతూ సమతా మూవ్మెంట్ ఆర్గనైజేషన్ నాయకులు కొమ్మూరు వెంకటేశ్వరరావు వారి మిత్రమండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా దళిత సంఘీయులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బాబు జగజీవన్ రావు ఆలోచనలు నేటితరం ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొండమూది బోసు, రమేష్ తదితర దళిత యువతి పాల్గొన్నారు. బీహార్లోని చాట్బాయిలో ఒక కుగ్రామంలో పుట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తి, చిన్నతనంలో వివక్ష గురైనా కూడా ఆ రోజు 2 గుంటల పద్ధతి వ్యతిరేకించిన వ్యక్తి బాబు జగజీవన్ గారు. ఉన్న చదువులు చదివి ఈ భారతదేశ యొక్క రూపురేఖలు మార్చడానికి అతి చిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయసుకుని బాబు జగజీవన్ గారు స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్రానంతరం భారతదేశంలో అన్ని క్యాబినెట్లో కూడా మంత్రి పదవి చేసిన వ్యక్తి బాబు జగజీవన్ గారు. ఏ మంత్రి తీసుకున్నా కూడా ఆ శాఖ పని తెచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ గారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టువారు బాబు జగజీవన్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రధానమంత్రికి విన్నవించి భారత ప్రధాని ఉప ప్రధాని బాబు జగజీవన్ గారు భారతరత్న ఇవ్వాలని సందర్భం కోరుతూ ముగిస్తున్నాం. అట్లాగే ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్లో చిన్న గ్రామంలో జన్మించారు. ఒక పేద కుటుంబంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొని ఆయన ఉన్నత చదువులు చదువుకొని చాలా కష్టపడి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన నాయకుడు. ఆయన చూసి యువతంతా చాలా నేర్చుకోవాలి. అట్లాగే 40 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా పనిచేసిన ఏకైక నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. అలా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం దాంట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజుకి మనకి ఆహార కొరత లేకుండా జరుగుతూ ఉంది. చాలా సుదీర్ఘ ఆలోచనలు కలిగి దేశం ఎలా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. 1971లో భారత్ పాక్ యుద్ధంలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే మన భారతదేశం ఆ రోజు ఎదుర్కోగలిగింది. అట్లాగే బంగ్లాదేశ్ అది విభజించబడి దానికి సపరేట్ దేశంగా గుర్తింపు పొందిందంటే దానికి కారణం కూడా బాబు జగజీవన్ రామ్ గారే. ఇలా చూసుకుంటే ఆయన చేసిన సంస్కరణలు భారత అభివృద్ధికి ఆయన జీవితం అంకితం చేశారు. అట్లాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి సిఫార్సు చేసి ఆయన భారతరత్న ఇప్పించవలసిందిగా అందరం ఆశిస్తున్నాము. పట్టణంలో ఉన్న అన్ని పార్టీలు ప్రముఖులు ఇక్కడికి ఇచ్చేసి బాబు జగజీవన్ రావు గారికి జయంతి సందర్భంగా ఘనంగా వారిని స్మరించుకున్నారు. భారతదేశానికి వారు చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో దరిదాపు 50 సంవత్సరాలుగా సుదీర్ఘ పార్లమెంటరీగా పనిచేస్తూ భారతదేశ అభివృద్ధికి వారు చేసిన సేవ చాలా గణనీయమైనది. అదేవిధంగా దళితులకు ఓటు హక్కు విషయంలో కానీ, భారతీయ రైల్వే శాఖలో ఆయన పనిచేసినప్పుడు, కార్మిక శాఖలో పనిచేసినప్పుడు, వ్యవసాయ శాఖలో పనిచేసినప్పుడు, ఏ శాఖలో పనిచేసినా కానీ ఆయన ఆ శాఖలకు వన్నె తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో పాల్పడ్డారు. మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కొమ్మూరి వెంకటేశ్వర మిత్రమండలికి, చెంచుపేట ఫ్రెండ్ సర్కిల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబు జగజీవన్ రావు గారు 119వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. హరిత విప్లవ ప్రధాన దాత. ఆ రోజుల్లోనే గిడ్డంగులు ఒక రైస్ కానీ ధాన్యం కానీ స్టోర్ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులకి వాటికి వీటికి పనికొస్తాయి అని చెప్పి ఒక గిడ్డంగులను ఏర్పాటు చేసి భారతదేశ కింద స్థాయి నుంచి 2 కుండల విధానం నుంచి ఉప ప్రధాని దాకా వెళ్ళిన మహానుభావుడు బాబు జగజీవన్ రావు గారు. ఆయన జ్ఞాపకాలని
ఆయన స్మరించుకుంటూ మా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాం. అంతేకాదు యువత వాళ్ళ ఆలోచన విధానాన్ని నడుచుకుని ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ముందుకు పోవాలని చెప్పుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అణగారిన వర్గాల ప్రయోజనాలను వారికి చేరువ చేయడంలో జీవితకాలం శ్రమించిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గంగారంపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బాబు జగజీవన్ రావు చెరగని ముద్ర వేశారని, వారి పరిపాలనలో అనేక మంది దళితులను హక్కును చేర్చుకుని ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రిజర్వేషన్లను, వారికి కావలసిన వివిధ రకాల సదుపాయాలు ప్రత్యేక శ్రద్ధతో వారికి చేరువ చేశారని అన్నారు. దళితుల కోసం పాటుపడ్డ ఆ మహనీయుడి జయంతిని భారతదేశం మొత్తం వాడవాడలా ఉత్సవంలా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు, కొమ్ము వెంకటేశ్వర్లు, దున్న శరత్ బాబు, దోనపడి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దళితుల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా కార్యక్రమం జరిగింది. అలాంటి నాయకుడు దేశానికి అవసరమని ఆ రోజుల్లోనే వారు సేవలకి పెద్ద పెద్ద పార్టీలే ముందుకొచ్చి ఆయన మా పార్టీలో ఉంటే బాగుంటుంది, మా పార్టీలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆరాటపడి ఆయన తీసుకొచ్చుకున్నారు. అయినా కానీ ఆయన ఉప ప్రధానిగా, తర్వాత రక్షణ మంత్రిగా పాకిస్తాన్ యుద్ధం టైంలో మక్కువని ధైర్యంతో ఆయన పోరాడి విజయం సాధించాడు. అట్లాంటి నాయకుడిని జయంతి కార్యక్రమాలు మా ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషం. అట్లానే వారు దయ వల్ల ఎంతోమంది దళితులు రాజకీయంగాను, ఉద్యోగపరంగాను అన్ని రకంగాల్లో వారి పుణ్యవంట బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి నాయకుడు మళ్ళా పుట్టాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు వాడవాళ్ళ ఈరోజు అంబేద్కర్ గారి జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమం వాడవాళ్ళ జరుపుకుంటాం, చాలా సంతోషం. తెనాలి పట్టణంలో స్థానిక గంగారంపేట జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ అన్న దేవానంద్ గారు అలియాస్ దేవయ్య గారు ఆఫీస్ నందు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. అలాగే దళితుల్లో ఒక వన్య ఎన్నో పదవులు అనుభవించిన మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. అంబేద్కర్ గారు రాసిన ఆశయాల మేరకు బాబు జగజీవన్ రావు గారు తూచ తప్పుకోకుండా ఆయన అడుగుజాడలు నడిచినటువంటి నాయకుడు. ఈ రోజున దళితులందరికీ కూడా స్ఫూర్తిగా ఎంతో ఉన్నత అధికార స్థాయిలోకి వెళ్ళినటువంటి మహానుభావుడిని తలుచుకుంటూ ఈరోజు జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో నన్ను పిలిచి జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవానంద్ గారు కార్యక్రమం చేయడంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరణము జయించిన క్రీస్తు జయమగుగాక అంటూ శతాధిక అక్షరాల చరిత్ర కలిగిన టౌన్ చర్చి ప్రాంగణంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలాని బోస్ రోడ్లోని టౌన్ చర్చి ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన దైవారాధకులు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ఆరాధనకు టౌన్ చర్చ్ దైవజనులు దేవరపల్లి యేసురత్నం, దగ్గుమల్లి సల్మాన్ రాజు, ఎంపీబీ ప్రకాష్ బాబు, పిడకల డెవిడ్, ఇమానియల్ బైబిల్ వ్యాఖ్య పరిచర్య చేశారు. జొన్నకుటి శ్యామ్ కుమార్, కారుమంచి చంద్రకుమార్, పెళ్లి మంజుష, పెళ్లి సుధాకర్ రావు, డాక్టర్ ముకిరి రత్నశేఖర్ తదితరులు పునరుద్ధరణ ప్రత్యేక ప్రార్థనలు కొనసాగించారు. కార్యక్రమాలకు అర్హత కమిటీ సభ్యులు సహకరించారు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమ పడినాం. Death ends our life balance, but not our relationship. Death is a turn. యేసు స్వామి ఖాళీ సమాధి, ఆయన దైవత్వానికి నిజమైన రుసు. సమాధిని గెలిచి ముచ్చించాడై పునరుద్ధానికి మహిమ చూపించడానికి ఈ దినాన ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. సెంటనరీ టౌన్ చర్చి మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మరి మొన్నటి దినాన శుక్రవారం దినాన 7 మాటల చేత మరి దేవుని మహింపరిచిన ఈ దినాన మరి పునరుద్ధానక శక్తి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి అందరూ కూడా కనిపించాడు. ముందుగా మగ్దలేనే మరియకు సువార్త అందించాడు.
తర్వాత శిష్యులకు అందించాడు. మరి పునరుద్ధానక శక్తి ప్రభావాన్ని పొందిన మరి సంఘం మరి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి, ఆత్మీయంగా బలపడాలి. దేవుడు మరి సంఘాన్ని బట్ట దేవుడు గొప్ప కార్యం చేస్తే విశ్వాస జీవితం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మరి ఈస్టర్ శుభాలు టౌన్ చర్చ్ తరపున అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపుల రక్షణార్థం సిలువనెక్కిన క్రీస్తు యేసు మూడో రోజు ఆయన ఆదివారం సమాధుల తోటలో మగ్దలేని మరియకు కనిపించిన సందర్భాన్ని ఈస్టర్ పండుగ జరుపుకునే క్రమంలో పట్టణంలోని పలు దైవ మందిరాల్లో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థన చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. స్థానిక ఐతానగర్లోని లూథరన్ దేవాలయ క్రీస్తు కృపాలయం నందు సంఘ కాపరి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు యేసును గణపరుస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా మండలంలోని నంది వెలుగు జాషువా నగర్ లో ఇమానియల్ ప్రార్థనా గోపురంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసి సంఘీలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. పాస్టర్ భానుప్రసాద్ ఈస్టర్ పండుగ ఆవశ్యకతను వివరించారు. ఇమానియల్ ప్రార్థనా గోపురం, జాషువా నగరం, నంది వెలుగు, గంగానపేట, తెనాలి, మారిస్పేట, తెనాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధాన దినము ఈస్టర్ పండుగ అనగా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రజలకి గొప్ప విజయం. ఇది 750 సంవత్సరాల క్రితం ప్రవచనం, 2026 సంవత్సరాల క్రితం నెరవేర్పు. ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ 2026 సంవత్సరం కూడా ఈ విధంగా ఘనంగా ఈస్టర్ పండుగ జరుపుకోవటానికి ఆ దేవాది దేవుడు మాకు గొప్ప సహాయం అనుగ్రహించారు. మరి అశేషమైన ప్రజలు, యవనస్తులు, సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు మరి అందరూ వచ్చి ఈ పండుగ దినమున దేవాది దేవుని దీవెనను పొందుకున్నట్టు విచ్చేసి మరి అందరికీ కూడా ఏర్పాటు చేయబడిన భోజన క్రమాల్లో పాలుపంపులు పొంది ఉన్నారు. ఈ పండుగ దీవెనలు మీ అందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇమానియల్ ప్రార్థనా గోపురం, తెనాలి. మరి ఈ పునరుద్ధాన పండుగ సందర్భంగా మరి క్రైస్తవ జీవితము ఎంతో విలువైనదని మనం గమనించాలి. చాలా చాలా విశిష్టమైనది మానవ జీవితము. అందులో క్రైస్తవ జీవితము అనేది ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటిది, ఇతరులకు మేలు చేయాలి అని చూసేటువంటిది. క్రైస్తవులు ఏ ఒక్కరు కూడా కీడు చేసేవారుగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచే సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రబీ సాగులో దిగుబడులు తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతు సంఘం నాయకులు ములక శివస్వామిరెడ్డి రైతు కష్టాన్ని, నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఐతానగర్ నేలపాడు గ్రామంలో రైతు సంఘం నాయకులు శివస్వామిరెడ్డి క్షేత్రస్థాయిలో రైతు, కౌలు రైతులను కలిసి జొన్నల దిగుబడి, పలుకుతున్న ధరల గురించి తెలుసుకున్నారు. నేలపాడు చెందిన సోమవరపు నాగమల్లేశ్వరరావు, తోట రత్తయ్య, ఐతానగర్ కౌలు రైతు పొట్లూరి రామయ్య మాట్లాడుతూ గత సంవత్సరం మీద ఈ సంవత్సరం జొన్నల దిగుబడితో పాటు ధర కూడా తగ్గిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాల కారణంగా 2 సార్లు ఎండబెట్టడం వలన దాని ప్రభావం జొన్న పంటపై పడిందని పేర్కొన్నారు. గత సంవత్సరం 40 టిక్కీలు దిగుబడి రాగా ఈ సంవత్సరం 25 నుంచి 30 టిక్కీలు మాత్రమే దిగుబడి వచ్చిందన్నారు. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ వినుకొండ నుండి మహికవ్ విత్తనం తెచ్చివేస్తే సరిగ్గా మొలకరాక దిగుబడి తగ్గిందన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో క్వింటాల్ జొన్నలు 2150 కొన్న వ్యాపారులు ప్రస్తుతం 1800, 1900 మించి కొనుగోలు చేయకపోవడం వలన రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం శివస్వామిరెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి తగ్గించి వేయడం వలన ఎకరానికి 30 నుంచి 34,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 3,369 వరకు కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా 2 సార్లు 3 సార్లు కూడా ఎదబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల జొన్న కూడా ఎత్తటం ఆలస్యమైంది. దీని ఫలితంగా కూడా దిగుబడి మీద దాని ప్రభావం కనపడింది. గత సంవత్సరం మీద ఈ సంవత్సరం కూడా దిగుబడి కూడా తగ్గటం, అట్లాగే ధర కూడా తగ్గటం రైతుల్ని, కౌలు రైతుల్ని కొంగదీస్తుంది. కౌలు రైతులు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం కానీ జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని తెరిపించి రైతుల దగ్గర కొనుగోలు చేసేట్లయితే ఎంతో కొంత రైతు మరి అప్పుల పాలు కాకుండా బయటపడతాడని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆలోచించే పరిస్థితి కానరావట్లేదు. ఎందుకంటే గత 2 వారాల క్రిందటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి తహసీల్దార్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే అన్ని చోట్ల నుంచి కూడా జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించి రైతాంగాన్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని అడుగుతున్నా కానీ ప్రభుత్వం చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు
పెడచెవిన పడుతుంది. దీనివల్ల రైతులు, కౌలు రైతులు విపరీతంగా నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ జొన్నలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 3699 రూపాయలు, కానీ మార్కెట్లోకి వచ్చేసరికి సగానికి సగం 1800, 1900కి కొనుగోలు చేస్తున్నారు దళారులంతా కూడా సిండికేట్ అయ్యి కుమ్ముక్కయ్యి మరి ఆ విధంగా రైతాంగాన్ని దోచుకోవటం వల్ల ఒక్కొక్క బస్తాకి దాదాపు 1500 నుంచి 1800 రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల దాదాపు ఎకరానికి 30,000 పైనే మరి రైతాంగం, కౌలు రైతులు నష్టపోతున్నారు. అదే ప్రభుత్వం ఇప్పటికైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. పేద ముస్లిం యువతుల వివాహాల సమయంలో పుట్టినింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లే వస్తువులు, నూతన వస్త్రాలను ఓ కార్యాచరణగా డాక్టర్ జాఫర్ సాదిక్ పాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అందించడం ముదవహామని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక పగడకోట యానగర్ కేంద్రీయ విద్యాలయం ఎదుటగల కళ్యాణ మండపంలో ఆదివారం డాక్టర్ జాఫర్ సాదిక్ పాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జకాత్ పంపిణీ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని 20 మంది పేద ముస్లిం యువతులకు సంస్థ ఏర్పాటు చేసిన వస్తువును అందజేసి నిర్వాహకులను అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ షేక్ ఖలీల్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా జకాత్ పంపిణీ కార్యక్రమం ఓ కార్యాచరణగా చేపడుతున్నామని, ఇప్పటికీ 408 మంది యువతులకు వారి పెళ్లి సమయంలో కావాల్సిన వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ సలీం, చెంచుపేట ఈద్గా ప్రెసిడెంట్ షేక్ జానీ తదితర సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపంలో జాఫర్ సాదిక్ పాషా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల పెళ్లి సందర్భంగా ఇచ్చే ఒక కానుకలుగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తెకు వారు పెళ్లి రోజునే ఈ జహత్ అనేది, అంటే వాళ్ళకి కావాల్సిన మంచం, బీరువా, పెళ్లికి కావాల్సిన దుస్తులు, చెప్పులు అన్నీ కూడా ఈ ట్రస్ట్ తరఫున పేద ముస్లిం యువతులకు సుమారు 20 మందికి, ఇప్పుడు ఈరోజు 20 మందికి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి వారు ఈ పేద యువతులకు యువకులకు మంచి భవిష్యత్తు కోసం వారి మ్యారేజ్ అనంతరం వారి జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నన్ను పిలిచారు. వారందరికీ, ఈ పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈ ట్రస్ట్ వారికి కూడా నా అభినందనలు. ఇప్పటికి 408 మందికి ఈ జహాతులు ఇచ్చారు. పేద ముస్లిం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నామని చెప్పారు. వారి సేవలు తెనాల్లో పేద ముస్లింలకి చాలా అభినందనీయం. ఈ అసోసియేషన్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరి ఉచిత మన అతిథుల్ని పిలిచి వాళ్ళ చేత కార్యక్రమం ఆరంభింపజేసి మాలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళకు కూడా కలిగించేసి ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారం అందించడం కోసం మా ఈ ప్రయత్నంలో మరి ముఖ్య అతిథిగా వచ్చినట్టు మా గౌరవనీయులు జనార్దన్ గారు, డిఎస్పీ గారు, అదే రకంగా మా రాష్ట్ర అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీం గారు, అట్లాగే మా సోదరి మరి పోస్టల్ యూనియన్ సహకార సంఘానికి మన సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆశా బేగం గారు, ముగ్గురు గెస్టులకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మరి 20 మందికి పేద మహిళలకి ఈరోజు ఈ పెళ్ళిళ్ళకు వాళ్ళకి మనం ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కలగజేశారు. చాలా సంతోషంగా ఉంది. రాబోయే మరిన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారం అందించాలనే ఆతృతతో ఉన్నాం. ఇంకా మరిన్ని ఎక్కువ స్కీములు ద్వారా ప్రజలందరికీ కూడా అందరికీ ఉపయోగపడేలా చేయడం కోసమే మా సంకల్పం అని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క సంస్థ 19 సంవత్సరాల నుండి దాదాపు 4009 మందికి జహేజ్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు అందించడం, మరి ఇటువంటి కార్యక్రమాల్లో సామాజిక స్పృహ ముస్లింలలో కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా అభినందించవలసినటువంటి విషయం. ఎవరికైతే అవసరం ఉందో తన అవసరాన్ని బయటకి చెప్పుకోలేక, ఆత్మాభిమానం చెప్పుకోలేక, బయటకి చెప్పుకోలేక ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి. అటువంటి కుటుంబాలను ఏరి వారి యొక్క అవసరాన్ని తీర్చడం అనేది అది చాలా గొప్ప విషయం. ఆ యొక్క విషయాన్ని అనుసరిస్తూ డాక్టర్ జాఫర్ సాదిక్ పాషా ముస్లిం మైనారిటీస్ ట్రస్ట్ ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉందో, ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్గా ఉన్నటువంటి, సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి ఖలీల్ గారు మా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులుగా ఉండటం కూడా మేము గర్వపడాల్సినటువంటి విషయం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే దళిత అనగారిన వర్గాలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను చేరువ చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రావు అని దళిత సమాజానికి ఆయన సేవలు సువర్ణ అధ్యాయమని తలపిస్తాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం నాయకులు కంచర్ల ఏడుకొండలు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118 జయంతి వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జగజీవన్ రావు చిత్రపటం చెంత పలువురు నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు కేంద్ర రాజకీయాలతో సుదీర్ఘకాలం పార్లమెంటరీగా ప్రజలకు సేవలందించారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని, దళిత సమాజానికి ఆయన సేవలు సువర్ణాధ్యాయంతో సమానమని అన్నారు. అత్తోట శరత్, సంసోను, సౌపాటి కిరణ్ తదితర ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నాయకులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగజీవన్ రావు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఎందుకంటే ఆయన భారతదేశ చరిత్రలోనే దళితులకి ఒక సువర్ణ అధ్యాయాన్ని రచించినటువంటి మహానుభావుడు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక దళితుడు ప్రధానమంత్రి అవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. అలానే ఈరోజు దళితుల్లో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నారో, మరి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులందరికీ కూడా తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే దానికోసం దళితులందరికీ కూడా ఆ రోజు ఆయన రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరిని కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, అలానే ఎక్కడెక్కడ ఎవరైతే సరిపడతారో, ఉపయోగపడతారో ఆ సెక్షన్స్లో దళితులందరిని కూడా ఉద్యోగాల్లో తీసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. దేశానికి చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు, ఆయన కొనియాడటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంఘ సంస్కర్తలలో ఆనాడు పేదరిక నిర్మూలన ఉండి అతి విశాలమైనటువంటి జీవితంలో పుట్టి ఆయన భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదగడానికి ఎంతో కృషిపడి ఆయన కొన్ని త్యాగం చేసి ఆయన జీవితాన్ని దళిత సామాజిక వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు రాజ్యసభలో అదేవిధంగా పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచే విషయంలో ప్రథమ పాత్ర పోషించి ఆ యొక్క ఫలాలను మనకు అందే విధంగా ఈరోజు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఆనాడు రాసినటువంటి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్లో పొందుపరిచినటువంటి విధానంలో ఉన్నటువంటి అంశాలు. ఆయన దేశానికి సేవ చేయడమే కాకుండా అదేవిధంగా దళిత సామాజిక వర్గాలకు కూడా ఎన్నో సేవలు చేసి అయినటువంటి మహానుభావ వ్యక్తి. మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన భారతదేశానికి చేసిన సేవలకి తాను భారతదేశానికి అనేక శాఖలను నిర్వహించి ఆ శాఖలకే వన్నె తెచ్చాడు. అత్యుత్తమ కాలం పార్లమెంటేరియన్గా పనిచేసి ఆయన యొక్క ఒక కృషి పట్టుదలతో దేశానికి దిశానిర్దేశం చేశాడు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని తమ యొక్క జీవితాలను మెరుగుపరుచుకొని ముందుకు సాగాలని, అలాగే ఆ మహోన్నత వ్యక్తికి మేము మా అందరి దళితులందరి తరపున ఈ యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఆ మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇచ్చి ఆయన గౌరవించవలసిందిగా ఏకకంఠంతో భారతదేశంలో ఉన్న దళితులు మొత్తము మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈస్టర్ పండుగ ప్రాధాన్యత క్రమంలో క్రైస్తవ సమాజం మరణించిన వారి పెద్దలను స్మరించుకుంటూ సమాధుల ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించి పెద్దల పేరిట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరణపు ముళ్ళును విరిచి క్రీస్తు యేసు పునరుద్ధానుడై సమాధి బండను తొలగించుకొని బయటకు వచ్చిన 3వ రోజు ఆయన ఆదివారం ఈస్టర్ పండుగను జరుపుకుంటున్న క్రమంలో స్థానిక ఐతానగర్ హయ్యర్పేట క్రైస్తవ సమాధుల ప్రాంగణంలో క్రైస్తవ సంఘాల వారి పెద్దల సమాధులను శుభ్రపరిచి సుందరంగా పువ్వులతో అలంకరించి క్యాండిల్స్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ పండుగ ఆవశ్యకత గురించి తెనాలి పురపాలక సంఘం శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా సమాధుల దొడ్డిని వ్యర్థాలు లేకుండా శుభ్రం చేశారు. పెద్దలను స్మరించుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లిన క్రైస్తవ కుటుంబాల వారు వారి పెద్దల సమాధుల చెంత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్రైస్తవ సమాధుల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఐతానగర్ నుంచి నీలపాడు వెళ్లే మార్గంలో ఈ సందర్భంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఐతానగర్ క్రైస్తవ సంఘీయులు కుటుంబాలతో సహజ మరణాలు సంభవిస్తే అంతిమ సంస్కారానికి సమాధుల దొడ్డిలో స్థలభావం సమస్య ఇప్పటికీ పరిష్కారం లభించక చర్చలకే పరిమితం కావడం గమనార్హం.
కుల వివక్షతకు వ్యతిరేకంగా దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బాబు జగజ్జీవన్ రావు 118 జయంతిని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆ ప్రాంతంలోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడుగా, మాజీ ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. దేశ రక్షణ, వ్యవసాయ కార్మిక శాఖల మంత్రిగా ఆయన కీలక సేవలు అందించిన ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎనలేనిది అన్నారు. నేటి తరం ఆయన అడుగుజాడల్లో నడవాలని శంకరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్, ఈశ్వర సత్యేంద్ర కుమార్, ప్రతాప్, వంశీ శ్రీలక్ష్మి, శ్రీకర్, శ్రీరామ్, చంటి తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావులు, వారిలో ఒకరుగా బాబు జగజ్జీవన్ రావు గారు జన్మించటం, మరి వారి యొక్క చిన్నతనం నుంచి కూడా దేశ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం నిరంతరం కూడా ఆలోచింపజేసే విధంగా ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ ఈ దేశ ప్రజల కోసమే చేశాడు. ఆయన కుటుంబం కోసం ఏం చేసుకోవాలా. ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ముందుకెళ్ళేటువంటి మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. వారు ఆనాడు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఎన్ని కష్టాలు పడ్డాడో, అదేవిధంగా ఒక సామాజిక తత్వేత మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్ని అష్ట కష్టాలు పడ్డాడో, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అనేక రకమైనటువంటి ఆధిపత్య కులాల యొక్క అహంకారానికి మరి ఎదుర్కొని ఒడ్డాడి ఆయన ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల కష్ట నష్టాలను చూసి, అదేవిధంగా పార్లమెంట్లోకి వెళ్ళి తన వాయిస్తో బడుగు బలహీన వర్గాల యొక్క పడే నష్టాలన్నింటినీ ఆయన పార్లమెంట్లో వినిపించి, అదేవిధంగా వాళ్ళు అవమానాలు పొందే 2 కుండల విధానాన్ని కూడా ఆయన బహిర్గంగా చాలాసార్లు విభేదించి చట్టసభల్లో ఆయన దాన్ని చట్టంగా తయారు చేసి 1 కుండ విధానం ఉండాలని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజ్యాంగం రచించినప్పుడు ఓటు వేయాలి అంటే కొన్ని వర్గాలను రచించారు. తర్వాత ఇట్లాంటి బాబు జగజ్జీవన్ రావు గారు అనేక ఉద్యమాలు చేయడం మూలంగా బలహీన వర్గాలందరూ కూడా ఓటు వేస్తేనే రాజ్యాంగం కరెక్ట్గా ఉండిద్దని ఓటుకు అందరూ కల్పించడానికి ట్రై చేసిన బాబు జగజ్జీవన్ రావు గారికి మరొకసారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగాను 40 సంవత్సరాల పాటు పార్లమెంటరీగాను ఉన్న భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇచ్చి తీరాలని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాయితీ, సేవాభావం జీవిత లక్ష్యంగా సమాన హక్కుల కోసం పార్లమెంట్లో మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ నిరంతర పోరాటం చేశారని అన్నారు. సమావేశానికి పెదరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. 1954లో మొదలైన భారతరత్న అవార్డులు ఇప్పటికీ 53 పలు రంగాల ప్రముఖులకు అందజేశారని, అయితే ఈ ప్రముఖుల్లో జగజ్జీవన్ రామ్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. భారతరత్న తీసుకున్న జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావుల్లో ఎవరూ భారత పార్లమెంట్లో 40 సంవత్సరాలు లేరని ఆయన అన్నారు. బాల్యం నుండే అసమానతలను, వర్ణ వ్యవస్థను జగజ్జీవన్ రామ్ తీవ్రంగా అనుభవించారని దిలీప్ రాజా అన్నారు. దర్శకుడు అచ్చెన శ్రీనివాస్ యాదవ్, న్యాయవాది ఇందుపల్లి రాజారాములు తమ అభిప్రాయాన్ని మీడియాతో వివరించారు. ఈ సమావేశానికి ముందు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి మా ఏపీ సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కొండముది రమేష్, షేక్ షబ్బీర్, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలంలో గాంధీ గారితో జైలులో మగ్గిన స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలనా దక్షుడు, 30 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈనాడు జాతి మొత్తాన్ని, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకుల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడానికి కారణం అస్పృశ్యత కారణం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అస్పృశ్యుడు కాకపోతే
ఎప్పుడో భారతరత్న వచ్చేది. సొసైటీని ఏమడుగుతున్నామంటే ఇప్పుడు నెహ్రూ గారు కానీ, పివి నరసింహరావు గారు, ఇందిరాగాంధీ గారు కానీ, మన వాజ్పేయి గారు కానీ, వీళ్ళల్లో ఎవరైనా 40 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నారా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రశ్నకి సమాధానం సమాజమే ఇవ్వాలి. కులం లేదు, మతం లేదు, అందరం సమానమే, కుల వ్యవస్థ పోయింది అంటున్నారే, ఎక్కడ పోయింది అని నేను అడుగుతా ఉన్నా. కులం లేకపోతే ఒక అస్పృశ్యుడిగా పుట్టిన జగజ్జీవన్ రామ్ గారిని ఎందుకు కని అట్లీస్ట్ మరణానంతరమైన ఆయనకి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన పురస్కారం అది. కనీసం మరణించిన తర్వాత అయినా ఆయన్ని గుర్తించి గౌరవించడం ప్రభుత్వం బాధ్యత. ఉప ప్రధానిగా చేశారు, స్వాతంత్ర సమరయోధుడిగా జైలులో ఉన్నారు. ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. వాట్ డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ included in the Indian Constitution, he is only the person to implement in the Parliament. బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ఐఎమ్ అపీలింగ్ ద గవర్నమెంట్. ఇట్స్ మై ప్లీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విద్యార్థి దశలోనే కుల వ్యవస్థను ప్రశ్నించి 2 కుండల విధానాన్ని మరి దూనమాడిన పరిస్థితి అంతా కూడా చరిత్ర చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మరి అనేక మందికి 51 మందికి 53 మందికి రాజకీయ ప్రక్రియలో భారతరత్న ఇచ్చిన పరిస్థితి వారు వివరించారు ఇప్పటిదాకా. మరి దాంట్లో బాబు జగజ్జీవన్ రామ్ ఎందుకు అర్హుడు కాలేదనేది మా ప్రశ్న, మా బాధ, మా ఆవేదన. ఈ విధంగా భారతరత్న ఇవ్వటం అనేది మన ప్రజలను మనం, మన పార్టీలను మనం గౌరవించుకోవటం, విశ్వసించుకోవటం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా 1990లోనే ఇవ్వటం జరిగింది, ఆయన మరణించిన సుమారుగా 20-25 సంవత్సరాల తర్వాత. కాబట్టి కుల వివక్ష అనేది ఎంత భయంకరంగా హింసిస్తుందనేది వాటికి కూడా సమాజం అర్థం చేసుకోవాలా. రాజకీయ పట్లని కూడా ఒక విశ్లేషణ చేసుకోవాలా. చేసుకుని ఇప్పటికైనా భారతరత్న ఇవ్వటంతో ఒక నిమ్న జాతి, ఒక జాతి ప్రజలకు ఒక భరోసాను, ఒక గౌరవాన్ని ఇచ్చినట్టుగా మీరు అర్థం చేసుకుని భారతరత్న మరి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇచ్చి వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని అందరికీ మనం చేస్తూ, మాదిగ సంఘీయులతో పాటు సమాజంలోని వెనుకబడిన వర్గాలందరికీ ఎంఆర్పీఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి కోసం పోరాటం చేస్తుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. తెనాలి పట్టణంలోని బోస్ రోడ్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ, మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. మూతికి ముంత మొలకు తాటాకు స్థాయి నుంచి చట్టసభలో మాట్లాడే అవకాశం కల్పించిన భారత రాజ్యాంగం అంటే తమకెంతో గౌరవమని, అలాంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇస్తున్న తీర్పులు ఏమాత్రం సరైనవి కావని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే మనువాదులు దాడులు చేస్తున్నారని, అదే సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకుని దళితుల్ని అనగదొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ హోదా కోల్పోవడానికి సమాజంలో దళితులు ఒక్కరే ఉన్నారా, మిగిలిన కులాలు లేవా అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కులం లేదని, అక్కడ వర్గం మాత్రమే ఉందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, ఈ కార్యాలయం సంఘీయులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, రాష్ట్ర మాదిగ లీగల్ సెల్ కన్వీనర్ చినువూరు నాగరాజు, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్, సౌపాటి కిరణ్, ఎల్లమాటి నాని, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. ఏప్రిల్ 5 జగజ్జీవన్ రామ్ గారి జయంతి, 11 పూలే జయంతి, 14 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 3 జయంతులు ఏప్రిల్ మాసంలో రావడం హర్షించదగ్గ పరిణామం. అదేవిధంగా ఇదే ఏప్రిల్ మాసంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా రావడం పేద వర్గాలకి, క్రైస్తవ వర్గాలకి కలిసి వచ్చిన అంశంగా భావిస్తూ ఈస్టర్ శుభాకాంక్షలని, అదేవిధంగా జయంతి శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ మతంలోకి ఎస్సీలు పోతే ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పుని మనం గమనించాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు సాక్షిగా మనువాద దాడులు మా మీద జరుగుతున్నాయి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే. అదే సుప్రీంకోర్టును అడ్డం పెట్టి ఈరోజు అసలు శాశ్వతంగా ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకే ఈరోజు
కేంద్ర ప్రభుత్వం తెరదీసింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్సీ హోదా కోల్పోవడానికి దళితులే ఒక్కళ్ళే కనపడుతున్నారా? క్రైస్తవ మతానికి దళితులు ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందనే అంశాన్ని మనం ఒక్కసారి విశ్లేషించాలి. ఈ హిందూ ధర్మంలో ప్రపంచ దేశాల్లో ఈరోజు క్రిస్టియానిటీ విస్తరించిందన్నా లేదంటే ముస్లిము ఈరోజు ఉందనుకున్న ప్రపంచ దేశాలన్నింటిలో ఒక భారతదేశం మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలు, అవి క్రైస్తవ దేశాలు. ఒక భారతదేశమే హిందూ దేశం. మరి హిందూ దేశంలో కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థలో వర్ణ వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ మమ్మల్ని పంచములు చేసి ఊరికి దూరంగా నెట్టేసింది. ఊరికి దూరంగా నెట్టేయటమే కాకుండా మేము చదువుకుంటే నాలుగు కోసింది, చదువు వింటే చెవులు సీసం పోసింది, మూతికి ముంత కట్టింది, మొలకు తాటాకు కట్టింది. ఊరికి దూరంగా నెట్టివేసి మమ్మల్ని అస్పృశ్యులు చేసినటువంటి ఈ హిందూ సమాజంలో, హిందూ ధర్మంలో కంచాయిలన్నట్టు మేము ఎట్లా హిందువులు అవుతున్నాం? మీరు దూరంగా నెట్టివేయబట్టే ఈరోజు క్రైస్తవం దగ్గరకు వచ్చింది. మిషనరీలు వచ్చారు. ఆ మిషనరీలు ఇక్కడికి వచ్చి పేద ప్రజలు ఎక్కడున్నారు, అన్నం లేకుండా, నీళ్లు లేకుండా, గుడ్డ లేకుండా, ఉండటానికి నీడ లేకుండా, వైద్యం లేకుండా ఉండబడినటువంటి పేద ప్రజలకి దగ్గరికి ఆ మిషనరీలు వచ్చినాయి. ఆ మిషనరీలు వాడికి దగ్గరికి చేరి వాడికి చదువు చెప్పింది, వాడికి వైద్యం చేసింది, వాడికి కూడిచ్చింది, గుడ్డిచ్చింది, నీడనిచ్చినటువంటి ఆ మిషనరీకి దగ్గర కావడానికి కారణమైంది. ఆ దగ్గర కాబడిన వాళ్ళమి మేమే మొదట కాదు, దళితులే మొదట కాదు. దళిత సమాజం కన్నా ముందు అగ్రకుల సమాజం ఉంది. ఆ అగ్రకుల సమాజము సేవ పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు ముందుకు వచ్చిన దగ్గర మేము మమ్మల్ని రానీయకుండా ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి మేము ఆ మిషనరీలకు దగ్గర కావడానికి కారణమైంది తప్ప మమ్మల్ని, మా వ్యవస్థలని ధ్వంసం చేసేటువంటి కుట్రకి ఈరోజు సుప్రీంకోర్టు పేరు మీద కేంద్ర ప్రభుత్వం దిగజారటం అనేది మాత్రం అది నైతిక పతనంగా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నైతిక పతనంగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక మాట అందులో స్పష్టంగా సుప్రీంకోర్టులో బౌద్ధ మతం తీసుకున్నా, సిక్కు మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుంది. ఒక క్రైస్తవ మతం తీసుకుంటేనే ఎస్సీ హోదా ఉండదు అని చెప్పడం వెనక ఆంతర్యాన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జిల్లా కార్యాలయాన్ని తమ్ముడు జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ఈ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, నాతో పాటు ధర్మన్న, విజయ్ కుమారు, నాగరాజు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలన్న చిలుక కిరణన్న, చౌపాటి కిరణన్న అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంఆర్పిఎస్ అధినేత ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ తెనాలి పట్టణంలో గాంధీ చౌక్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయం ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏ సమస్య, ఏ కష్టం వచ్చినా కూడా ఒక మాదిగనే కాదు అన్ని కుల సంఘాలకి కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ఆఫీస్ అందరికీ పనిచేస్తుంది. అది ఉసురుపాటి బ్రహ్మయ్య అన్న నాయకత్వంలో అన్ని దళితుల సంఘాలు అందరికీ కూడా మీ అందరికీ అండగా ఉంటుంది. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెనాలి బోసురోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు తెనాలి పట్టణానికి చెందిన కేఎల్ఎన్ సంస్కృత పాఠశాల పూర్వ విద్యార్థుల తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అష్టావధానం కార్యక్రమంలో అవధాని బాలసుబ్రహ్మణ్యం తన అవధానంతో అందరినీ అలరించారు. తెనాలి బోసురోడ్లోని శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అష్టావధాన కార్యక్రమం సాహితీ ప్రియులను అలరించింది. సంఘ కన్వీనర్ పి వినాయకరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పండిత మేడూరు శ్రీనివాసమూర్తి సభా పరిచయం చేశారు. పండిత పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో శతావధాని శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం అవధానిగా తమదైన సాహిత్య పటిమతో పృచ్ఛకులు వేసిన ప్రశ్నలకు సమాధాన పరచడంలో సాహితీ ప్రియులను, ప్రేక్షకులను, ఆధ్యాత్మికవేత్తలను ముగ్ధులను చేశారు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అసూగా అడిగిన ప్రశ్నలకు జనరంజకమైన పద్యబాణిలో అవధాని సమాధానమిచ్చారు. ముళ్లపూడి సత్యనారాయణ శాస్త్రి వర్ణన, ఈమని సామ్రాజ్య లక్ష్మి దత్తపది, నైషిదం శ్యామ్ సుందర్ సమస్యల విభాగాల ద్వారా అవధాని బుద్ధి కుశలతకు పదును పెట్టే తీరుగా వేసిన ప్రశ్నలకు వ్యాకరణం, మీమాంస, ఛందస్సు, సాహిత్యం తదితర అంశాల ద్వారా వాటిని పూరించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, గోల్డ్ మెడలిస్ట్, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ కవి ఆళ్ల రామకృష్ణ నిషిద్ధాక్షరి ప్రశ్నలతో అందరినీ అలరించి మన్ననలు పొందారు. దేవయజనం మురళీకృష్ణ అప్రస్తుత ప్రసంగం ద్వారా ధార్మిక, సాంఘిక, సామాజిక పరమైన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
గుదిమెళ్ల కుర్మనాథు చందో సంభాషణ ద్వారా ఛందస్సుతో కూడిన పద్యాలను పూరించే విషయంలో తమదైన పాండిత్యంతో వేసిన ప్రశ్నలకు అవధాని చక్కని పద్యాలను పూరించారు. ఆమంచి సూర్యనారాయణ యాంత్రిక గణితం ద్వారా వేసిన సంఖ్యా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు. 3 గంటల పాటు సాగిన అవధానం రసరమ్యంగా నడిచింది. రమ్య భావంతో భక్తిని రంగరించి అవధాని అలరించిన అనేక పద్యాలు ధార్మిక వేత్తలను అలరింపచేశాయి. 387వ అవధానాన్ని నిర్వహించిన పండిత బాలసుబ్రహ్మణ్యాన్ని సంఘ ప్రతినిధులు అవధాన సరస్వతి బిరుదుతో ఘనంగా సత్కరించారు. వైఖానస సేవా సంఘం, వైకుంఠపుర దేవస్థానం అర్చక బృందం, అష్టలక్ష్మి దేవస్థానం, పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, డివి రాంబాబు స్మారక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులు అవధాన్ని ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈఎల్వి అప్పారావు, సిహెచ్ రామలింగేశ్వరరావు, వినాయకరావు, లక్కరాజు లక్ష్మణరావు, సుశీలవర్ధిని, బృందావనం గోపాలాచార్యులు, కేఎస్వి శర్మ, విశాలాక్షి, గాలి సత్యనారాయణ, అగ్నిహోత్రం పవన్ కుమార్, రొంపిచర్ల సరోజ, అరుణ తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నారు. అవధానమష్టదళ సుమము, అవధానము అష్టదళ సుమము, అవధానియు మధ్యగల్గు ఆ పీఠంబౌ, అవు పృచ్ఛకులును రేకులు, అవు పృచ్ఛకులును రేకులు, అవధాన రసము సుమమధువు అనగా చెల్లున్. యజ్ఞోవై విష్ణు అన్నాడు. యజ్ఞము రాముడు సుమహాయజ్ఞ ఫలము సీతయగుచు, సుమహాయజ్ఞ ఫలము సీతయగుచు, ఆదిత్యాంశోభిఘ్నులగుచు, ఆదిత్యాంశోభిఘ్నులగు వారి తత్వము, ప్రాజ్ఞుల మదినెక్క సుగతి పల్కుము సుకవి, ప్రాజ్ఞుల మదినెక్క సుగతి పల్కుము సుకవి. మకార నిషేధం లో, మకారం నిషేధం పెడితే లో దీర్ఘాక్షరం, కకారం నిషేధం నీ, కకారం నిషేధంగా పెడితే నీ వారు ప్రయోగించారు. ప్రాబల్కు చెట్ల కొమ్మలలోని చెలకు చిన్నే, యవని మహిద్రసూతి కడిగి నడయంపదాలు నట్టి రంగస్థలంబు, అట్టి హనుమంతు ధీమంతు ననవరతము నవవిధ వ్యాకరణ విధానంబు గురుతూ, అట్టి హనుమంతు ధీమంతు ననవరతము నవవిధ వ్యాకరణ నిదానంబు గురుతూ. కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణం నందు అష్టావధాన కార్యక్రమం శ్రీమన్నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి చేత నిర్వహించుకున్నాము. దీనిలో కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ప్రేక్షకులుగా ఇక్కడికి వచ్చేశారు. ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. తదుపరికి పృచ్ఛికలుగా ఉన్నటువంటి వారందరూ కూడా కార్యక్రమంలో ప్రేక్షకులు అలరించేటట్లుగా చక్కని ప్రశ్నలు వేసి చక్కని సమస్యల్ని, చక్కని కవిత అవధాని గారి చేత కవితా స్ఫూర్తి బయటకు వచ్చేటట్లు చేసి ఈ అవధాన కార్యక్రమాన్ని చాలా రక్తిగట్టించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు అలానే మా కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు చేస్తాను. మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నిగంటి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పొన్నిగంటి పోతురాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ కీలక సభ్యులు పొన్నిగంటి చక్రవర్తి ప్రారంభించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆదివారం బాబు జగజ్జీవన్ రావు జయంతిని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నిగంటి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొలకలూరు మెయిన్ సెంటర్లో చలివేందాన్ని మాదిగ దండోరా యూత్ ఏర్పాటు చేయగా పొన్నిగంటి చక్రవర్తి చలివేందాన్ని ప్రారంభించారు. పాదచారులు చలివేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు నాగేశ్వరరావు, సుద్దపల్లి రమేష్, చలివేందాన్ని ఏర్పాటు చేసిన మాదిగ దండోరా యూత్ నాయకులు కాకర్లమూడి రమేష్, కొలకలూరు జాన్ వెస్లీ, బీసీపోగు సంతోష్, కొలకలూరు ప్రసాద్, గిర్జోన్, గురిగపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా కొలకలూరు గ్రామంలో మా బాధ్యతగా ఈ కొలకలూరు గ్రామ పౌరులుగా
కొరగలూరు గ్రామ పౌరులుగా ఈ యొక్క దాహాన్ని చిన్న దాహాన్ని తీర్చే ఒక మంచి ఆలోచనతో పొన్నికంటి రమేష్ మాదిగ యూత్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి, అందరూ కూడా దాహాన్ని తీర్చుకుంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన కొలకలూరు సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఆహ్వానించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగాన్ని ఒక్క పొల్లు కూడా పోకుండా పార్లమెంట్లో భద్రపరిచి పార్లమెంట్లో చట్టం చేయించగలిగిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో వేదనలు పడ్డారు, అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించారు. అయినా కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎక్కడ కూడా వెనకాడకుండా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి దళిత జాతి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. జాతి రత్నాలు లాంటి బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి వీళ్ళిద్దరు కూడా ప్రపంచ దేశాలే కాదు మరి యావత్తు దళిత ప్రజానీకానికి ఒక గొప్ప కృషి వాళ్ళు. మరి రాజ్యాంగ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మరి ఈనాడు ఉప ప్రధానమంత్రిగా మరి అనేక పర్యాయాలు పార్లమెంట్లో మరి మన దళితుల గురించి మాట్లాడి మన దళితులకు న్యాయం జరిగే విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి. మరి అటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో మరి అటువంటి వ్యక్తులటువంటి ఒక మహోన్నతుడు అంటే శక్తిగా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులుగా బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారి యొక్క సారథ్యాల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దళిత సంఘాలు కానివ్వండి, దళితులు కానివ్వండి సక్రమైనటువంటి జీవనోపాధి జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇప్పటిదాకా రమేష్ మాదిగ గారు బాబు జగజ్జీవన్ రావు గారి ఔన్నత్యాన్ని గురించి ఎంతో అద్భుతంగా తెలియని విషయాలు కూడా చాలామందికి తెలియజేశారు. మరి వారి పేరు మీద ఈ రోజున కొలకలూరులో ఒక చలివేంద్రం స్థాపించి 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి సదుద్దేశంతో మరి వీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర సమరయోధుడిగా సుదీర్ఘకాలం భారత పార్లమెంటరీగా దేశానికి విశిష్ట సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక 32 వార్డులు బీజేఆర్ కమిటీ యునైటెడ్ ఫ్రంట్ యూత్ ఆధ్వర్యంలో వార్డులోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహం సెంటర్ లో ఆయన 118వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిలక కిరణ్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడైన బాబు జగజ్జీవన్ రావు తమకు లభించిన పదవులకు వన్నె తెచ్చి నాయకుడయ్యానని ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ యూత్ కార్యవర్గ సభ్యులు బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి ఉత్సవాలు ఎంఆర్పిఎస్ మరియు బాబు జగజ్జీవన్ రావు గారి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 32వ వార్డులో యునైటెడ్ ఫ్రంట్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో పుట్టి చిన్న వయసులోనే పార్లమెంటేరియన్గా సుదీర్ఘకాలం పాటు ఈ భారతదేశానికి సేవలు అందించిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ దేశంలో ఆయన అనేక కేంద్ర పదవులు అవలంబించారు. ఏ ఒక్క పదవికి కూడా మరి మచ్చ తేకుండా ఆ పదవికే వన్నీ తెచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ప్రపంచంలోనే అంత గొప్ప రాజకీయవేత్త మరి ఈ లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారికి ఈ భారతదేశ ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎంతోమందికి భారతరత్న ఇచ్చారు ఈ దేశం కోసం పాటుపడిన వ్యక్తికి. కానీ సుదీర్ఘకాలం పార్లమెంటుగా ఉండి మరి ఎంత సేవ చేసిన ఒక మహానేతకి భారతరత్న ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 18వ జయంతి రోజు జరుపుకోవడం ఈ యునైటెడ్ ఫ్రంట్స్ యూత్ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు నెరవేర్చాలని మన యూత్ అంతా ముందుకు వచ్చి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటూ దళిత సామాజిక వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావుకు భారతరత్న ఇవ్వాలని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన 118వ జయంతి వేడుకల్లో పలువురు దళిత సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద దళిత సంఘాల ప్రతినిధులు
బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పినపాటి రవికుమార్, ఏపీ పిఎస్ఎస్ సుకుమార్, బీజీ అధ్యక్షుడు మేకల్ సురేష్, ఆలముడి ప్రభాకర్, కొండముది రమేష్, డి రాజమోహన్, కసుకుర్తి భూషణం, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళీధర్ తదితర దళిత సంఘీయులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగంలో 50 సంవత్సరాలు పనిచేసి దళితుల కోసం ఎంతో కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు ఈ రోజున శ్లాఘనీయుడిగా మనం గుర్తుంచుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా జాతిని ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని రకాలుగానైనా ముందుకు వచ్చి వాళ్ళకు సేవ చేయవలసిందిగా ఈరోజు కార్యక్రమాన్ని బట్టి మాట్లాడుకోవటం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ఎంతో పండగైనప్పటికీ ఎన్నో రకరకాల కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత జాతి ఉద్దేశించిన ప్రకారం వారికి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో జయప్రదంగా ముగింపజేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతుడు దేశ మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. దేశ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం వేమూరు నియోజకవర్గ వేమూరు మండలం జంపని, వేమూరు కొల్లూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ మంత్రిత్వ శాఖలో నిర్వహించడంతో పాటు దేశ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రావు చేసిన సేవలు మరవలేనివన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. వేమూరులో బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని కేకును ఎమ్మెల్యే ఆనంద్ బాబు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వట్టిప్రోలు సునీత, పార్టీ నాయకులు వట్టిప్రోలు యోబు, షేక్ హనీఫ్, వేల్పుల రవిప్రసాద్, కొడాలి వెంకటరావు, పల్లా వాసుదేవరాయుడు, గవని లక్ష్మీదుర్గ, వేల్పుల జయప్రకాష్, నరహరి ప్రసాద్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలో అనేక కీలకమైన శాఖలకి కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక దళిత నాయకుడిగా దళితులకు సంబంధించిన శాఖలే కాదు, వ్యవసాయ శాఖ, తంతి తపాలా శాఖ, కార్మిక శాఖ, రైల్వే శాఖ, ఆఖరికి డిఫెన్స్ మినిస్టర్ కూడా, రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి అన్ని రకాల సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఎందుకు చెప్తున్నానంటే అన్ని రంగాల్లో మంత్రిగా సమర్థవంతంగా సేవలు అందించినటువంటి వ్యక్తి బహుశా భారతదేశంలో ఎవరు లేరు. డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో ప్రయాసలు కోర్చి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అప్పచెప్తే దాన్ని సుదీర్ఘకాలం పాటు ఆ రాజ్యాంగాన్ని రక్షణగా ఉండి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ముఖ్యంగా దళితులకు కానీ, నిమ్న వర్గాలకు కానీ, ఇతర వర్గాలకి, ఏ వర్గానికి సంబంధించినటువంటి హక్కులు ఆ వర్గానికి చెందే విధంగా రక్షణ కవచంగా నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్. కానీ ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి దళితుడనే పేరు మీద అందకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా అణచివేత అనేది ఇంకా ఉంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆ ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. మరి ఆ రోజు ఆ మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా, వాడు చేసినటువంటి నిస్వార్థ సేవ ఫలితంగా ఈరోజు దేశంలో అన్ని రకాలుగా స్వాతంత్ర ఫలాల్ని మనం అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందిపుచ్చుకొని ముందుకెళ్ళగానే మనం వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే మాత్రం అది ఏమాత్రం క్షంతవ్యం కాదు. మనం పడినటువంటి కష్టాలు, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు ఆ మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చినాయి అనేది గుర్తుంచుకొని వాళ్ళ యొక్క త్యాగాల్ని భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మన క్రియలు ఉండాలి, మన చేష్టలు ఉండాలి. మనం బాగా చదువుకోవాలి, సమాజంలో అభివృద్ధి పదంలో ముందుకు రావాలి, సమాజాన్ని నడిపించడంలో, సమాజంలో ప్రధాన భూమిక పోషించడానికి మనం ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయులు ఇచ్చినటువంటి ఆదర్శాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోయినప్పుడే అటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి వ్యక్తులకి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ, శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సేవా కార్యక్రమంలో భాగంగా వేసవిలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు
చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు కుర్రా శ్రీనుకు అభినందనలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల ఆటో స్టాండ్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పవని ప్రియాంక, రోటరీ వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, మహాప్రస్థానం కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్ అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఇదే ప్రాంతంలో దాతల సహకారంతో చలివేంద్రం సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కుర్రా శ్రీను చేపడుతున్న సేవా కార్యక్రమాలు అతిథులు తమ ప్రసంగాల్లో ప్రశంసించారు. కార్యక్రమంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ కుర్రా సుజాత, పెరుగు మల్లికార్జునరావు, కాళీశావలి, కాటవరం మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, షేక్ మిరావలి, కుర్రా శ్రీనివాసరావు, పాషం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో మరి ఇక్కడ మళ్ళీ దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన పాత బస్ షెల్టర్ ఉండేది. దాన్ని రీమోడల్ చేసుకొని కొన్ని సంవత్సరాలు దాంట్లోనే ఇక్కడ చలవేంద్రం, ఇక్కడ పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం గత 18 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి రోడ్ ఎక్స్టెన్షన్లో మరి ఆ బస్ షెల్టర్ తీసేసిన తర్వాత మరి ఇక్కడ షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి దాని ద్వారా మరి అటు ఇటు వెళ్ళే పాదచారులకు ఆటోలో వెళ్ళే మనుషులకు కానీ లేకపోతే ఇటు తిరిగే ప్రజలకు కానీ మరి దీనికి కొంచెం నీడ కల్పించే అవకాశం కూడా దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి మంచినీరు, మినరల్ వాటరు మరియు మరి మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రదేశం ఇటు పక్క చూస్తే రైల్వే స్టేషను, ఇటు పక్క బస్ స్టాండ్, ఈ కోడల్లో ఎక్కువగా ప్రజలు ఇటు ఎండాకాలం ఇటు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి దీని బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ఏదికి తీసుకోవడం కారణం అని చెప్పేసి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇక్కడ అటు బస్ స్టాండ్, ఇటు రైల్వే స్టేషన్ మధ్యలో ఎక్కువ మంది జర్నీస్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మోరోవర్ ఇక్కడ ఎండ తాపం పెరిగిపోతూ వస్తుంది. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. విపరీతమైన ఎండలు మే ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ వాతావరణ సూచనలు కూడా వచ్చాయి. కాబట్టి అందరూ హైడ్రేట్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా రోజుకి మామూలుగా అయితే 2.5 లీటర్లు, ఇప్పుడు సమ్మర్లో 3.5 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అయితే మీ ఆరోగ్యానికి మాతో పాటు ఈవేళ ఇక్కడ ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ అంటే ఎలక్ట్రోలైట్స్, ఒట్టి నీరే కాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా రైజ్ అవ్వడానికి, అంటే లవణాలు కూడా కంపల్సరీ రైజ్ అయ్యేటట్టుగా మీ హెల్త్ నుంచి కేర్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మనకి ఇక్కడ వల్ల శ్రీను గారు చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటారు. మీరు ఇక్కడ దాదాపు 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంది. నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఇది 4వ సారి అండి. ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో నేను పార్టిసిపేట్ చేయడం ఇది 4వ సారి. ఇలా ప్రతి సమ్మర్లోనూ మీ అందరి ఆరోగ్యాన్ని తమ బాధ్యతగా ఒక ముందడుగు వేస్తూ ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్న శ్రీను గారికి నా ధన్యవాదాలు. మరి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఈ వంతెన దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాస్ గారు గత 18 సంవత్సరాలుగా చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మా అందరినీ కూడా ఇక్కడ పిలిచి వారు చేసే సేవా కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఎంతో అదృష్టంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారిని అభినందిస్తూ మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అవసరాన్ని గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించే జైన్ గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ లో ఆదివారం జైన్ గ్రూప్ ఆధ్వర్యంలో మహావీర్ కుమార్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని నిరుపేదలకు అన్నదానం మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి ఆదివారం జైన్ గ్రూప్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఓ కార్యాచరణగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జైన్ సంఘీయులు పాల్గొన్నారు. మహావీర్ కుమార్ జైన్, సన్ ఆఫ్ అరవింద్ కుమార్ జైన్, జిఎన్ జ్యువెలర్స్ వారి మహావీర్ కుమార్ యొక్క 2వ వర్ధంతి సందర్భముగా ఈ అన్నదానం కార్యక్రమం జరుపబడుతున్నవి. దేవుడు మహావీర్ కుమార్కి సుఖ శాంతంతో వర్ధించాలని, దేవుడు కృపా దృష్టి ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా అన్నదానం చేయుచున్నాము. జైన్ సేవా గ్రూప్ తరఫున సహకారంతో చేయుచున్నాము. మజ్జిగ కూడా వితరణ చేయుచున్నాము. అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన అమృతూరులోని యలవరు రోడ్డు నందు గల బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద బాబు జగజ్జీవనరావు 118వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ నాయకులు ఓలేటి శివాజీ, ఉన్నం మధుబాబులు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, అత్యధికాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని రాజ్యాంగరీత్యా దళితులకు సామాజిక న్యాయం చేకూరేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పిస్తే వాటిని పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసిన దళిత జాతి జనోద్ధారకుడు ఆయనని కొనియాడారు.
దళిత జాతి హక్కుల సాధన కోసం జగజ్జీవన్ రావు వారధి అయితే అంబేద్కర్ సారథి వంటి వారని, అటువంటి వారి జయంతిని జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, తాత నాగేశ్వరరావు, అమర్తూరి సురేష్, డేవిడ్ రాజ్, చేకూరి శ్రీనివాసరావు, కొలకూరి ఉదయ కిరణ్, నార్ల సురేష్, దావులూరి శ్రీనివాసరావు, ఆరమళ్ల హరినాథ్, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, వేములపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వీరు రైల్వే శాఖ మంత్రిగా ఉండగా అనేక మంది దళితులకి ఉద్యోగాలు రావడానికి ప్రధాన కారకులు. అట్లాగే రాజ్యాంగం అంబేద్కర్ గారు మరి దాంట్లో ప్రధానంగా రచిస్తే దాన్ని పార్లమెంట్లో ఆమోదించడానికి కృషి చేసిన వారు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఇటువంటి మహానుభావుడు జయంతి మరి ఆ రోజుల్లోనే తర్వాత రక్షణ శాఖ మంత్రి చేశాడు, వ్యవసాయ శాఖ చేశాడు, చైన్ మంత్రి లేదు కేంద్ర మంత్రిగా. ఇంతవరకు ఈయన చేసిన మరి ఎక్కువ కాలం ఎవరు ఇంతవరకు చేయలేదు. అటువంటి మహానుభావుడు జయంతి ఈ రోజు మరి మన గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుదీర్ఘ పార్లమెంటేరియన్ బాబు జగజ్జీవన్ రాముకు భారతరత్న ఇవ్వాలి దళిత సంఘాల నాయకులు. క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో ఘనంగా పునరుద్ధారణ వేడుకలు. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. ప్రభుత్వం మేల్కొని త్వరితగతిన రబీ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లా రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి. జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ సేవలు ముదాహం. డిఎస్పీ జనార్దన్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.